మామిడికాయలు ఇప్పుడు కొంచెం పండువాకు తిరిగిపోయి ఉంటాయి. అటువంటి కాయలతోటి మనము ఈ విధంగా మామిడి వడియాలు పెట్టుకుని ఇవి ఎప్పుడన్నా నోటికి తవ్వగలేనప్పుడు పుల్ల పుల్లగా తినడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా కొద్దిగా పండి ఉన్న మామిడికాయలు ఉంటాయి కదా, అటువంటివి తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కోసుకుని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కోరుకుంటే బాగుంటుంది, కానీ ఇలా కొంచెం పండిపోయింది కాబట్టి అది కోరటానికి ఇంకా రాదు. అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా బెల్లం వేయాలి. ఒక 10 కాయలు తీసుకుంటే ఒక పావు కిలో బెల్లం వేస్తే సరిపోతుంది. బెల్లంతో పాటుగా దీంట్లో సరిపడా ఉప్పు, కారం, 1 చెంచాడు జీలకర్ర కూడా వేయాలి. వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిపి ఆ ముద్దని 2 గిన్నెల్లోకి పల్చగా పరుచుకుని ఎండలో పెట్టాలి. ఎందుకంటే దాంట్లో అంతా జ్యూస్ వస్తుంది కదా, దాన్ని వడియాలుగా పెట్టేస్తే అది అంతా రసం అంతా పోతుంది. అందుకని ఒకరోజు ఆ విధంగా ఎండబెడితే కాస్తంత చిక్కపడుతుంది. అప్పుడు ఈ విధంగా ప్లేట్ మీద కానీ ప్లాస్టిక్ కాగితం మీద కానీ వాటిని ఈ విధంగా వడియాల్లాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక 2-3 రోజులు మంచి ఎండలో ఎండితే ఈ విధంగా ఎండిపోతాయి. వీటిని వేయించుకునే పని లేదు. ఇదే విధంగా రేగి వడియాల్లాగా తినడానికి పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటాయి.